पूरा लोकल। శిల్పకళా వేదిక ముందు మనం మెగా ఫ్యాన్ తోటి ఉన్నాము. ఫ్యామిలీతో పాటు వచ్చారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మెగాస్టార్ ఫ్యాన్? 20 years అబౌవ్ అయిపోయిందండి. నేను సార్ 2009లో ప్రజారాజ్యం చేసినప్పుడే సార్ పార్టీ అని తిరిగేవాడిని. 2010లో జాబ్ వచ్చింది, ఫోర్స్లోకి వెళ్ళిపోయాను, ఫోర్స్ మెంబర్గా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న ఛాన్స్ వచ్చింది, సార్ని కలుద్దామని వచ్చాను. మా ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే, సార్ పక్కన చిన్న రోల్ అంటే చిన్న సీన్ లో సార్ పక్కన నిలబడే ఛాన్స్ ఇచ్చాడు. చాలా అదృష్టం అయిపోయింది నాకు. మన శంకర వరప్రసాద్ మూవీలో మీరు ఉన్నారు. అంటే చిన్న సీన్ లో జస్ట్ సార్ చూడడానికి వెళ్ళాను నేను. మా ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉండడం వల్ల నన్ను ఆ పక్కన నుంచో పెట్టడం, ఆ చిన్న సీన్ లో నేను నా లైఫ్ లాంగ్ అసలు అచీవ్మెంట్ ఇది. నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. చిరంజీవి గారు అంటే మాకు అసలు మేము ఆయన్ని పార్టీ నుంచి, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన కోసం తిరిగి కష్టపడిన వాళ్ళం మేమంతా. ఆయన కోసం కూడా నేను కాశ్మీర్ నుంచి వచ్చాను నేను. ఇప్పుడు మాది చీరాల నుంచి స్పెషల్ మార్నింగ్ వచ్చాం మేము. ఈవెంట్ చేసుకుని నైట్ వెళ్ళిపోతాం మళ్ళీ. కాశ్మీర్ మాత్రం పండగకి మంచి మీల్స్ అండి, అసలు ఫుల్ మీల్స్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. కాశ్మీర్లో మీరు ఏం చేస్తుంటారు? అంటే అదంతా ప్రొఫెషనల్ చెప్పనాల్సిన అవసరం లేదు కానీ. ఓకే, అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తుంటా? డిఫెన్స్ పర్సన్ నేను. డిఫెన్స్ పర్సన్. చిరు కోసం కాశ్మీర్ నుంచి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చాను. చిరుతో డైరెక్ట్ ఫోటో దిగానండి. ఫోటో అంటే ఇక చిన్న షూట్ లో ఉన్నాను నేను. సార్ పక్కనే ఉన్న టైలర్ లో కూడా ఉన్నాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మెగాస్టార్ చిరంజీవిని ఫస్ట్ టైం చూసినప్పుడు మీ అనుభూతి ఎలాంటిది? ఫస్ట్ టైం అంటే ఇక నాకు గూడ్స్ బంప్స్ వచ్చాయండి. సారు పక్కన నుంచి చూడడం అంటేనే ఇక చెప్పలేను దాని గురించి. ఇక ఆనందం అయితే ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు కూడా లోపలికి వెళ్తున్నాను, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. లోపలికి వెళ్తే కానీ ఇక మా వైఫ్ ఫస్ట్ టైం చూడడం. చిరంజీవి గారిని చూడాలంటే అక్కడ నుంచి చీరాల నుంచి తీసుకొచ్చాను మార్నింగ్ నేను. మీకు ఎలా అనిపిస్తుంది మేడం చిరంజీవి గారిని ఇప్పుడు చూడబోతున్నారు? మాటలో చెప్పలేము, ఇంకా హ్యాపీగా ఉంది. అలాగే మీ వారు ఈ మూవీలో యాక్ట్ చేశారంట కదా, ఒక సీన్ లో ఉన్నారంట కదా, ఏమనిపించింది మీ హస్బెండ్ ఈ మూవీలో ఉన్నప్పుడు? ఇంకా తెలియదు, జస్ట్ బయట పెట్టకూడదు అని చెప్పలేదు నేను. ఇప్పుడు చెప్పేశారు కదా, ఇస్తాను సినిమాలో తీసుకెళ్ళిన సర్ప్రైజ్ ఇస్తాను. ట్రైలర్ లో అయితే చూసింది కానీ నేనా కాదా ఏ వీడియో అనుకుంటుంది ఇప్పుడు కూడా. ఎలా అనిపిస్తుంది మీ వారి మూవీలో ఒక సీన్ లో ఉన్నారు కదా? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం కదా, చాలా హ్యాపీగా ఉంది. మీరు ఆ రోజు లీవ్ కి వచ్చి నేను షూటింగ్ వచ్చాను. నేను లాస్ట్ టైం అక్టోబర్ లో షూట్ జరిగితే లీవ్ కి వచ్చాను, సార్ని చూడడం కోసం వచ్చాను, షూటింగ్ వచ్చాను. ఎవరికి తెలియదు నేను ఇట్లా సినిమాలో ఉన్నట్లుగాను. వీళ్ళు ఎవరు కూడా నమ్మట్లేదు. నేను ఒక ఫోటో తీసి చూపిస్తే ట్రైలర్ లో ఏ వీడియో అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అంతా. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ పక్కన ఎలా వచ్చింది మీకు ఛాన్స్? మా ఫ్రెండ్ ఒక డైరెక్షన్ టీమ్ లో మా ఫ్రెండ్ అతను ఉన్నాడు. అతను అడిగితే జస్ట్ సార్తో ఫోటో దిగాలని చిన్న సీన్ ఉంటే అక్కడ బాడీ గార్డ్స్గా నేను కూడా వెళ్ళి ఉన్నాను. ఆ సీన్లో నేను కూడా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. అనిల్ రావుపూడిని కలిసారా? కలిసాను సార్, చూశాను. కలవడం అంటే జస్ట్ మాట్లాడడం లేదు, జస్ట్ చూశాను. ఆయన మీకు డైలాగ్ ఎలా చేయాలి అలాంటి ఏం డైలాగ్స్ ఏం లేవు జస్ట్. కానీ అతని గురించి చాలా గొప్ప అతను. ఇది మీరేనా? ఎస్, కరెక్ట్. అరే నువ్వు కూడా ఉన్నారా భయ్ అందులో? ఇది కూడా ఉన్నాడు సినిమాలో. ఎన్ని రోజులు వర్క్ చేశారు ఈ మూవీకి? జస్ట్ 3 days వచ్చాను నేను. మీరు కూడా ఉన్నారు ఈ మూవీలో? కూడా ఉన్నాడు. మీరు ఎన్ని రోజులు వర్క్ చేశారు ఈ మూవీకి? 5 days. ఎలా అనిపించింది మెగాస్టార్ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు? సూపర్. కొన్ని మాటలు చెప్పలేము. వీళ్ళు కంటిన్యూ షూట్ చేస్తారు కాబట్టి చెప్పగలరు. మీకు ఎలా వచ్చింది ఛాన్స్ ఈ మూవీలో యాక్ట్ చేయడం? ఫ్రెండ్స్ ఇట్లా అన్న ద్వారా. ఈయన మీకు ఎలా ఫ్రెండ్? అక్కడే పరిచయం. అప్పుడు ఆ షూటింగ్ టైంలో మీరు షేర్ చేసుకున్న ఏం షేర్ చేసుకున్నారు? సుష్మిత గారి గురించి ఒక మాట చెప్పాలండి. నేను షూట్లో నుంచున్నాను, బాడీ గార్డ్స్ అందరు నుంచున్నాము. సుష్మిత గారు అట్లా వెళ్తున్నారు. నేను మేడం ఒక ఫోటో అడిగాను, చాలా బిజీగా మేడం గారు వెళ్ళిపోతే ఓకే కొంచెం బిజీగా ఉన్నాను వెళ్ళిపోయారు. డైరెక్షన్ టీంలో ఎవరో చెప్పారు మేడంకి, మేడం అతను డిఫెన్స్ పర్సన్, సార్ని చూడడం కోసం షూటింగ్ వచ్చారని. మేడం ఒక 200 meters వెళ్ళిపోయిన ఆమె మళ్ళీ వెనక్కి వచ్చినాయి. అంత రెస్పెక్ట్గా సార్ రండి సార్ ఫోటో తీద్దాన్ని ఫోటో ఇచ్చింది నాకు. ఆమె గురించి నేను సార్ గొప్పతనం ప్రపంచం మొత్తం తెలుసు. ఆమె గొప్పతనం ఆ రోజు చూశాను. సుష్మిత గారి గురించి చాలా గొప్పగా అనుకున్నాను ఆ రోజు నుంచి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఆ రోజు. సినిమా ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? సినిమా అంటే బాస్ ఉన్నారు, విక్టరీ ఉన్నారు. ఇంక సినిమా పండగకైతే ఫుల్ మిల్స్ అని అనుకుంటున్నాం. సూపర్ హిట్ ఉంటుంది అనుకుంటున్నాం. అలాగే విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నారు కదా ఈ సినిమాలో, ఎలా అనిపిస్తుంది? సార్ ఉన్నారని ట్రైలర్లో చూశాను నేను. ఆ రోజు నెక్స్ట్ తర్వాత సార్ కూడా షూటింగ్ ఉంది అనుకున్నా కానీ నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాశ్మీర్ వెళ్ళిపోయాను, డ్యూటీకి వెళ్ళిపోయాను. చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు బాగుంటుంది అనుకోవడం కానీ సినిమా చాలా బాగుంటుంది. ఇచ్చిన డైరెక్షన్ టీంలో చెన్నా నారాయణ, అతనికి నేను జీవితాంతం రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే బాస్ పక్కన నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. చిన్న రోల్ ఇచ్చి అంటే నుంచోడానికి ఇచ్చినా కానీ లైఫ్ లాంగ్ నాకు అది గుర్తుండిపోయింది. సార్తో ఫోటో కోసం వెళ్ళాను నేను. సార్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. చెన్నా నారాయణ గారికి అందరికి నేను డైరెక్షన్ టీం మొత్తానికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను.